బిగ్ బాస్ టైటిల్ విన్నర్ బైక్ లే డ్రెస్ ఎదిగైపోయిందా శివాంగి సూపర్ సూపర్ చెప్పుతో వచ్చారంటే మిస్ అయిపోయింది. కంగ్రాచులేషన్ అక్క. మాత్రం గేమ్ వైజ్ గా నథింగ్ పర్సనల్ అట్లా ఏం లేదు. చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే టు అయిపోయింది. కొంచెం ఫైర్ తక్కువ ఉంది. చాలా త్వరగా వచ్చారు కొంచెం. But whatever 14th week or 15th week, I'm happy with the journey. Thank you, Daddy. Thank you so much. బర్త్డేలో ఉందా? హ్యాపీ ఊరికే ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్. కేక్ తినమని అదే నీకు పెట్టాలని అడుగుతున్నావా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ దాకా ఉండాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి, గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను. బట్ అనుకోకుండా నామినేషన్స్ లోకి వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు. ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ గా అయినాయి. బయట నుంచి రావడం, పెయింట్ బ్రష్లు, జైలు సంథింగ్ అట్లా. ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు. మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్ లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేదో నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒకేసారి 14th వీక్లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా. బికాజ్ నా గేమ్ మీద నా కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు, వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడానని నా నమ్మకం. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు, ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా ఒపీనియన్. మనలాంటి వాళ్ళకి కాదు, జనరల్ గా ఆడియన్స్ ఆర్ మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంత ఎత్తులో చూసుకుంటారు. అంత సేమ్ ఫీల్ తో ఎంటర్టైనర్స్ చూడరు అనేది మా ఫీలింగ్. సో మేమేమనుకున్నాం అంటే ఈ వైల్డ్ కార్డ్ లోకి ఎంటర్టైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిలిచారు, మనం ఎంత బెస్ట్ ఇద్దామో అంత ఇచ్చి జాగ్రత్తగా ఆడుకొని వెళ్దాం అన్న పాయింట్ లో ఉండే. విష్ణుప్రియ మిమ్మల్ని నువ్వు వాడలేవు, నువ్వు జీరో, నువ్వు అసలు ఇక్కడ నువ్వు నవ్వించడానికే వచ్చావు అన్నప్పుడు మీలా కసి పెరిగింది కదా. సో మీరు అప్పుడు కసితోనే ఆడారా విష్ణుప్రియ అట్లా అనడం వల్ల? విష్ణు ఒక్కటే అనడం వల్ల కాదు, స్టార్టింగ్ నేను వెళ్ళిన 3rd వీక్ 4th వీక్ వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసినప్పుడు ఆటలో 0 అంటే నాకు ఇంకా అప్పుడే కోపం అంటే బాధ వచ్చింది. అరే ఆడుతున్నాను కదా, ఈవెన్ ఫిజికల్ టాస్క్లు, సోలో టాస్క్ నేను ఇప్పటివరకు ఆడిని అన్ని విన్ అయ్యా. ఓన్లీ వినాలేదు, ఒక్కటే విన్ అవ్వలేదు. సో మీరు ఆడలేరు 0 అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ అవుతుంది. ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి. విష్ణు అన్నదాని కాదు, విష్ణు గేమ్ లో నేను తను చాలా అనుకున్నాం. అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి
కసిగా ఆడాలనేది అయితే నాకు ఎందుకు 0 అంటున్నారు, నేను ఆడగలను అని చెప్పి నిజంగా ఆ రోజు అయితే గట్టిగా ఆడాను. మీరు విన్ అవ్వగానే విష్ణు వచ్చి ఒక్కసారి 0 అనగానే ఎవరిగా హీరో అనగానే సో మీ రియాక్షన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. బికాజ్ నన్ను 0 తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో. బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంతసేపు ఆల్మోస్ట్ 2.5 hours అనుకుంటా, బయటకు వచ్చాక తెలిసింది. 2.5 hours పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బౌ చేసి చాలా బాగా ఆడావు హోల్ సీజన్. నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడావని చెప్పి వాళ్ళు చెప్పి పంపించడం కూడా నాకు నచ్చింది. టీవీ షోస్ అంటే వెళ్ళి ఇలా చేసుకొని వచ్చేస్తామండి. నాకు టీవీ షోస్ ఈజీ. బిగ్ బాస్ అనేది ఓవరాల్ గా నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాం, ఏం ఆడుతున్నాం అంత పబ్లిక్ లో ఉంటది. సో ఈజీ అంటే నేను ఇంకా ఈ టాస్క్ లో ఒకటే కొంచెం కష్టం. లెగ్ అట్లా ఉంది కదా, సో మీరు ఆడినప్పుడు అనిపించలేదా మీ మదర్ వచ్చి చాలా చెప్పారు? అనిపించింది. నాకు లెగ్ ని మైండ్ లో పెట్టుకొని ఆడుకున్నా. బట్ ఎప్పుడు లెగ్ ఇలా ఉందని ఎప్పుడు నేను రీజన్ చెప్పి ఆడింది అయితే లేదు. బికాజ్ నేను అవన్నీ డిసైడ్ అయ్యే లోపలికి వచ్చా, ఆడదాము ఎలా ఉన్నా కూడా అని చెప్పేసి. లెగ్ ఇలా ఉందని నాకు ముందే తెలుసు. అంటే వైల్డ్ కార్డ్ ఏంటి? నా ప్రకారమా చెప్పలేను. ఎంటర్టైనర్స్ ఎవరైనా అయితే బాగుంది అనిపించింది. సో ఇంకా అవినాశే కదా. ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది, టాస్క్ ఇచ్చి పడేస్తాడు, గెలుస్తా ఉంటాడు. అందరి గేమ్ బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని 15th వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు. ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం, ఒకరి గేమ్ ఒక మాట రావడం ఇవన్నీ కామన్. బట్ అందరూ వాళ్ళకి వాళ్ళ పోటీగా ఆడుతున్నారు. గౌతమ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్. గౌతమ్ అంటే ఎట్లా మీ కలర్ రాకుమారుడే కదా? అంటే కొంచెం షాంపిల్ గా అనిపించింది, లైట్ గా ట్రై చేసినట్టు. నేను ముందే తనకి క్లారిటీ ఇచ్చి, అరే నేను సరదాగా ఏడిపిస్తున్నాను, మీరు సీరియస్ గా తీసుకొని ఇది గౌతమ్ రీఎంట్రీ అయ్యాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడా గౌతమ్ అవుతాడా? ఆడియన్స్ ఏమో గౌతమ్ గౌతమ్ అంటున్నారు. ఆడియన్స్ ఎవరైతే ఏముంది అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు విన్నర్? చెప్పలేము. ఎందుకంటే ఈ సీజన్ లో ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్ కి మారుతూ ఉంది. సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే. బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం. కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి. బికాజ్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు, అట్లా కాదు. నాకు ఎవరు నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా. మీరందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు. నేను అందుకే అంటున్నా, నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే. ఇద్దరు ప్రేరణ చాలా బాగా ఆడుతుంది. టాస్క్లు ఇవన్నీ ఇచ్చి పడేస్తుంది. అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది, చాలా బాగా కూడా క్యూట్ గా ఉంటదని రోహిణి చూస్తే అర్థమైంది మొన్న అవినాష్ ఇచ్చేసినప్పుడు. అవినాష్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడిస్తే కూడా అంత క్యూట్ గా ఉంటదని అడుగుతున్నా కదా. ఒక నిమిషం అయిపోయినది. సో అవినాష్ నిజంగా నాకు ఆ టైంలో ఇచ్చేస్తున్నాడు అనుకోలేదు. ఎందుకంటే స్టార్టింగ్ మేము ఇద్దరం వెళ్ళి పడ్డం లాక్కోవడం చాలా స్ట్రగుల్ అయింది. ఇద్దరు తిప్పితే తిరిగిన అవినాష్ మీరు ఎలా అనగానే తిరిగిపోయాడు. నేను అనుకోలేదు. నేను ఇంకా ప్యాంట్ పట్టుకోవడం వల్ల ఎక్కడ ఇరుక్కుంది నేను అనుకున్నా దా అని చెప్పి ప్యాంట్ పట్టుకొని లాగా మేబీ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ తిరిగాడేమో అని చాలా ఫస్ట్ అనుకున్నా. దాని తర్వాత నేను ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడే నాకు కొంచెం లోపలికి వెళ్ళాక ఈ ఫింగర్స్ అవి కొంచెం వీక్ అయినాయి. ఇట్లా పట్టుకొని లాగేది, ఎక్కువసేపు చేతులతో ఏదైనా చేసేది నాకు అవ్వట్లేదు. అబ్బా ఈ టాస్క్ ఏంట్రా నాన్న, ఏదైనా సోలో టాస్క్ ఇస్తే బాగున్నాను, ఎవరితో ఆడుకునే వాళ్ళు ఈ పీక్కోవడం లాక్కోవడం రాదని నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది చూసాడు అప్పుడు ఫస్ట్. అన్ని రౌండ్లు ఆడాం, ట్రై చేసాం, బాగోకపోయినా అన్ని చేసినా లాస్ట్కి ఇంకా మేమిద్దరం ఉండేసరికి తను ఏమనుకున్నాడో తెలీదు. సడన్ గా తీసుకోవే నీకు చేతులు బాగాలేదు అయినా స్టిల్ ఆడుతున్నావు, ఓట్ ఆఫ్ అపీల్ నీకు ఇంపార్టెంట్, ఫస్ట్ టైం నామినేషన్ లోకి వెళ్ళావని చెప్పి అక్కడ ఇచ్చేయడం అనేది నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్. అని నాకు ఇంకేడు బాగలే. ఓ మై గాడ్, తను కూడా రేస్ లో ఉండి కూడా ఇట్లా నాకు చేతులు బాగాలేదని ఒక రీజన్ తో ఇచ్చాడని చెప్పేసి దట్ వాస్ క్యూట్ మూమెంట్. నాకు చాలా బాగా హ్యాపీగా క్యూట్ గా అనిపించింది. మేడం నవీన్